సో ఈ రోజు మనము ఏ లాట్ ఆఫ్ అనేది రెండు సిచ్యువేషన్స్ లో ఇచ్చేస్తారు. ఆ సిచ్యువేషన్స్ ఏంటో చూద్దాం. ఏ లాట్ ఆఫ్ టూ టైమ్స్ వాడచ్చు, మనం రెండు వేరే వేరే సిచ్యువేషన్స్ లో వాడచ్చు. అదేవిధంగా మెనీ, మచ్, సమ్ను కూడా రెండు సందర్భాలలో యూజ్ చేయొచ్చు. ఏంటి ఆ టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూద్దాం. అదేవిధంగా ఏ ఫ్యూ అనేది ఎప్పుడు వాడాలి, ఏ లిటిల్ అనేది ఎప్పుడు వాడాలి, ఫ్యూ అనేది ఎప్పుడు వాడాలి, లిటిల్ అనేది ఎప్పుడు వాడాలి. నేరుగా ఎగ్జాంపుల్ తీసుకుంటాం, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నా చేతిలో ఒక బాటిల్ ఉంది కదా. సో ఈ బాటిల్లో చాలా నీళ్లు ఉన్నాయి అని చెప్పడానికి ఏం చెప్పాలి? ఈ బాటిల్లో చాలా నీళ్లు ఉన్నాయని చెప్పడానికి దేర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాటిల్. ఇన్ ద బాటిల్ ఇక్కడ ఏ లాట్ ఆఫ్ అనేది వాడామన్నమాట. ఏ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాటిల్. నెక్స్ట్, ఈ బాటిల్లో ఈ బాటిల్లో కొన్ని నీళ్లు ఉన్నాయని చెప్పడానికి ఏం చెప్పాలా? దేర్ ఈస్ సమ్ వాటర్ ఇన్ ద బాటిల్. ఇక్కడ సమ్ అనేది ఇచ్చడం జరిగింది. నెక్స్ట్, ఈ బాటిల్లో కొన్ని నీళ్లు ఉన్నాయి, అది కూడా ఇదే అర్థం వస్తుంది, కానీ సిచ్యువేషన్ వేరు చెప్తాను. దేర్ ఈస్ ఏ లిటిల్ వాటర్. దేర్ ఈస్ ఏ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్. సో ఇక్కడ ఆ లిటిల్ వాడడం జరిగింది. సో ఇక్కడ సమ్ కి ఆ లిటిల్ డిఫరెన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ స్టేట్మెంట్స్ రానివ్వండి. నెక్స్ట్, బాటిల్లో చాలా తక్కువ నీళ్లు ఉన్నాయి అని చెప్పడానికి దేర్ ఈస్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్. ఇక్కడ లిటిల్ వాడాం అంటే ఏ తీసేసి వాడాం. పైన ఏమో ఏ లిటిల్ అని ఉంది, ఇక్కడేమో జస్ట్ లిటిల్ అని ఉంది. రైట్. బాటిల్లో అసలు నీళ్లు లేవు అని చెప్పడానికి ఏం చెప్పాలా? దేర్ ఈస్ నో వాటర్ ఇన్ ద బాటిల్ అని చెప్పాలి. దేర్ ఈస్ నో వాటర్ ఇన్ ద బాటిల్ అని చెప్పొచ్చు, లేదా దీనిని ఇంకొక రకం కూడా చెప్పొచ్చు. దేర్ ఇజంట్ దేర్ ఇజంట్ ఎనీ వాటర్ ఎనీ వాటర్ ఇన్ ద బాటిల్. లేదా ఇట్లా ఏం చెప్పొచ్చు, దేర్ ఇజంట్ వాటర్ ఇన్ ద బాటిల్. ఈ మూడు ఈ మూడు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయండి. ఏం అర్థం ఇస్తాయంటే బాటిల్లో నీళ్లు లేవు అన్న అర్థాన్ని ఇస్తాయి. బాటిల్లో నీళ్లు లేవు అంటే బాటిల్లో నీళ్లు అసలు పూర్తిగా లేవు అనే అర్థాన్ని ఇవ్వడానికి దేర్ ఇస్ నో వాటర్ ఇన్ ద బాటిల్ అని కానీ, దేర్ ఇజంట్ ఎనీ వాటర్ ఇన్ ద బాటిల్ కానీ, లేదా దేర్ ఇజంట్ వాటర్ ఇన్ ద బాటిల్, ఈ మూడిటి అర్థాలు ఒకటే, బాటిల్లో నీళ్లు లేవని. కానీ దేర్ ఇస్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అంటే అర్థం ఏంటి అంటే బాటిల్లో ఒక చుక్క నీళ్లు ఉన్నాయని చెప్పుకోండి. ఒక చుక్క నీళ్లు ఉన్నాయి అంటే చివరిన బాటిల్ అడుగున ఒక చుక్క నీళ్లు ఉన్నాయి అని చెప్పడానికి. అంటే ఆ ఒక చుక్క నీళ్లు మనకు సరిపోతాయా? సరిపోవు. అంటే దాదాపుగా బాటిల్లో నీళ్లు లేవు అని చెప్పడానికి దేర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అనాల. లిటిల్ అనే సందర్భం ఎప్పుడు వచ్చింది? బాటిల్లో అసలు నీళ్లు లేనప్పుడు కాదు, బాటిల్లో నీళ్లు ఉన్నాయి. ఆ కాస్త నీళ్లు, ఆ చుక్క నీళ్లు మన దాహాన్ని తీర్చలేవు కాబట్టి మన సహజంగా బాటిల్ అడుగున ఒక చుక్క నీళ్లు ఉన్నప్పుడు, ఎవరైనా నీళ్లు అడిగినప్పుడు "ఆ బాటిల్లో నీళ్లు ఉన్నాయంటే బాటిల్లో నీళ్లు లేవంటాం. లేవా? నీళ్లు నిజంగానే ఉన్నాయి, ఒక చుక్క నీళ్లు ఉన్నాయి బాటిల్లో. ఆ ఒక చుక్క ఎదుటి వాళ్ళ యొక్క దాహం తీరదు కాబట్టి ఆ ఒక చుక్క తోటి మనం ఏమంటామంటే ఆ ఒక చుక్క నీళ్లు సరిపోవు కాబట్టి ఆ ఒక్క చుక్క నీళ్లు ఉన్నా కూడా బాటిల్లో నీళ్లు లేవు అని చెప్తాం. అలాంటి సందర్భాలలో దేర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అనాల. లిటిల్ వాటర్ అంటే అర్థం ఏంటి? ఆ ఒక్క చుక్క నీళ్లు నీ దాహానికి సరిపోవు అని అర్థం అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆ బాటిల్లో
నీళ్లు లేవు అని అర్థం. ఆ ఉన్న నీళ్లతో మన దాహం తీరదు అని అర్థం. నెక్స్ట్, దేర్ ఈజ్ ఆ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అని ఎప్పుడు చెప్పాలి అంటే, బాటిల్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. నా దాహం తీరొచ్చు తీరకపోవచ్చు, కానీ కొన్ని నీళ్లు ఉన్నాయి. ఎంతో కొంత దాహం తీర్చడానికి సరిపడేంత నీళ్లు నా 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 బాటిల్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, దేర్ ఈజ్ ఆ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అన్న. సపోజ్ ఈ బాటిల్ తీసుకుందాం. ఈ బాటిల్లో ఒక చుక్క నీళ్లు కాదు, కొన్ని నీళ్లు ఉన్నాయి. అంటే బాటిల్ అడుగు నుంచి నా 3,000 ఎత్తు, నా బాటిల్ మీద నా 3,000 పెడితే ఎంత ఎత్తు ఉందో అన్ని నీళ్లు ఉన్నాయి అనుకుందాం. అవన్నీ నా దాహాన్ని తీర్చలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత నా దాహం తీరుతుంది అని చెప్పినప్పుడు ఆ లిటిల్ వాటర్, దేర్ ఈజ్ ఆ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అనాలి. ఆ ఉన్న నీళ్ళతో నా దాహం అసలు తీరదు కాబట్టి ఉన్నా లేనంటే చెప్పినప్పుడు ఆ లిటిల్ బదులు ఏం చెప్పాలంటే ఒట్టి లిటిల్ చెప్పాలా, దేర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అన్న. బాటిల్లో బాటిల్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. సమ్ సమ్ అంటే అర్థం ఏంటి? పూర్తిగా లేవు కానీ సగం బాటిల్ లేదా సగం కన్నా తక్కువ ఉన్నాయి. సగం బాటిల్ లేదా సగం బాటిల్ కన్నా తక్కువగా నీళ్లు ఉన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే దేర్ ఈజ్ సమ్ వాటర్ ఇన్ ద బాటిల్ అని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్, దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాటిల్ అంటే సగానికన్నా ఎక్కువ, దాదాపుగా క్యాప్ పై భాగం, ఆ, అంటే ఈ బాటిల్ యొక్క నెక్ ఉంటది కదా, నెక్ వరకు ఉంది అని చెప్పడానికి, అంటే దాదాపుగా బాటిల్లో నీళ్లు ఉన్నాయి, నిండుగా ఉన్నది అని చెప్పడానికి దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాటిల్ అని చెప్పాలి. మళ్ళొకసారి గమనించండి, ఏ లాట్ ఆఫ్ వాటర్ అంటే ఏంది అర్థము? బాటిల్లో చాలా నీళ్లు ఉన్నాయని అర్థం. దేర్ ఈజ్ సమ్ వాటర్ ఇన్ ద బాటిల్ అంటే సమ్ అంటే అర్థం ఏంటి? సగం లేదా సగానికన్నా ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు సమ్ అని వాడండి. బాటిల్లో సగానికన్నా తక్కువ నీళ్లు ఉన్నాయి అంటే దాదాపుగా బాటిల్లో పావు వంతు నీళ్లు ఉన్నాయి, అంటే సగం కూడా లేవు, బాటిల్లో పావు వంతు నీళ్లు ఉన్నాయి. అలాంటి సందర్భంలో దేర్ ఈజ్ ఏ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ వాడండి. కానీ ఏ లిటిల్ వాడకుండా ఓన్లీ లిటిల్ వాడేది ఎప్పుడంటే బాటిల్లో బాటిల్లో చుక్క నీళ్లు, కేవలం కొన్ని ఒక చుక్క నీళ్లు ఉన్నాయని అంటుంటాం కదా మనం తెలుగులో. అంటే బాటిల్ అడుగున ఏవో కొన్ని నీళ్లు ఉన్నాయని చెప్తాం కదా, అలాంటి సందర్భాలలో దేర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అంటే ఆ బాటిల్లో నా దాహం తీరనంతటువంటి తక్కువ, నా దాహాన్ని తీర్చలేనంత తక్కువ నీళ్లు ఉన్నాయని చెప్పడానికి దేర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అన్నారు. అసలు బాటిల్లో నీళ్లు లేవు అని చెప్పడానికి ఏం చెప్పాలా? దేర్ ఈజ్ నో వాటర్ ఇన్ ద బాటిల్ అని కానీ, దేర్ ఇజంట్ ఎనీ వాటర్ ఇన్ ద బాటిల్ అని కానీ, లేదా దేర్ ఇజంట్ వాటర్ ఇన్ ద బాటిల్ అని కానీ చెప్పొచ్చు. ఈ మూడు లేవు అని చెప్పడానికి అర్థం. ఇది ఒక కాంటెక్స్ట్. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పడానికి ఏం చెప్పాలి? నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు అని చెప్పడానికి ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చెప్పండి. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ లాట్ ఆఫ్ అంటే చాలా అని సందర్భంలో లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్. నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు అని చెప్పడానికి ఏం చెప్పాలా? ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని. నాకు అంటే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్, ఏ ఫ్యూ ఫ్రెండ్స్. మరి ఇక్కడ సమ్ అన్నా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని, లేదా ఏ ఫ్యూ అన్నా కూడా కొంతమంది ఉన్నారని. మరి పైదానికి కింద డిఫరెన్స్ ఏంటంటే ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అంటే నాకు చెప్పుకోదగ్గంత మంది ఫ్రెండ్స్ ఉన్నారని అర్థం. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే నా దగ్గర కనీసం ఎంతమంది ఫ్రెండ్స్ ఉండాలనో, ఒక మనిషికి సహజంగా ఎంతమంది ఫ్రెండ్స్ ఉండాలనో అంతమంది, అంటే చెప్పుకోదగ్గంత ఫ్రెండ్స్ లేకపోయినా ఎంత కొంతమంది ఉన్నారు అని చెప్పడానికి ఏ ఫ్యూ ఫ్రెండ్స్ అని చెప్పాలి. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ లేనట్టే అని చెప్పడానికి ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఇక్కడ ఏ అనేది తీసేసి చెప్పాము అనమాట. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. నాకు అసలు ఫ్రెండ్స్ లేరు అని చెప్పడానికి ఏం చెప్పాలా? ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ చెప్పినా ఒకటే దీని అర్థం, అంటే నాకు స్నేహితులు లేరు అని అర్థం. లేదా దీని బదులు ఏం చెప్పొచ్చు? ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ అని కూడా చెప్పొచ్చు. రెండు అర్థాలు ఒకటే, ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్, ఇదైనా కరెక్టే. లేదా
ఇంకొక రకం కూడా చెప్పొచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అని చెప్పినా ఒకటే. దీని అర్థం ఏంటంటే నాకు ఫ్రెండ్స్ లేరని. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ లాట్ ఆఫ్ అనేది ఏంటి ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ సమ్ అంటే ఏంటి, ఏ ఫ్యూ అంటే ఏంటి, అదే విధంగా ఫ్యూ. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పినప్పుడు ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. నాకు చెప్పుకోదగ్గంత మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవడానికి ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. నాకు చెప్పుకోదగ్గంత ఫ్రెండ్స్ లేరు కానీ ఎంతో కొంతమంది ఉన్నారు, కనీసం కనీసం అన్నట్టు, ఏదో ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఉన్నారని చెప్పడానికి ఐ హ్యావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ అని చెప్పాలి. నాకు ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఉన్నా లేనట్టే అని చెప్పడానికి ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. అంటే ఫ్యూ అంటే లేరు అని అర్థం వస్తుంది. ఆ ఫ్యూ అంటే ఏదో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని అర్థం వస్తుంది. ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అంటే నాకు చెప్పుకోదగ్గంత ఫ్రెండ్స్ ఉన్నారని అర్థం వస్తుంది. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని అర్థం వస్తుంది. రైట్. అయితే మీరు గమనించాల్సిన పదాలు ఏంటంటే ఇంతకుముందు వాటర్ ముందు బాటిల్లో నీళ్లు ఉన్నా లేనట్టే, ఒక చుక్క నీళ్లు ఉన్నాయన్నప్పుడు మనకు ఏమొచ్చింది అక్కడ, లిటిల్ వచ్చింది. లిటిల్ వాటర్ అని చెప్పాం. ఏదో కొంత నీళ్లు ఉన్నాయని చెప్పడానికి ఏం చెప్పినాం, ఆ లిటిల్ వాటర్ అని చెప్పాం. చెప్పుకోదగ్గంత నీళ్లు ఉన్నాయి బాటిల్లో అని చెప్పుకోవడానికి ఏం చెప్పాం, సమ్ వాటర్ అని చెప్పాం. బాటిల్లో చాలా నీళ్లు ఉన్నాయని చెప్పడానికి ఏ లాట్ ఆఫ్ వాటర్ వాడి. కాబట్టి ఏ లాట్ ఆఫ్ అనేది ఇక్కడ రెండు సిచ్యువేషన్ లో వాడాం. వాటర్ తో వాడాము, అదే విధంగా ఫ్రెండ్స్ తో వాడాం. ఏంటి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ, చూద్దాం, డిఫరెన్స్ కి వెళ్ళిపోదాం. చూడండి, ఏ లాట్ ఆఫ్ ఏ లాట్ ఆఫ్ వాటర్ అని, అదే విధంగా ఏ లాట్ ఆఫ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నాం. చూడండి, వాటర్ అనేది వాటర్ అనేది కౌంటబుల్ కాదు. వాటర్ ను మనం లెక్కించలేం. కాబట్టి లెక్కించలేని దానిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే అన్కౌంటబుల్. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్స్ ఏవైతే ఉంటాయో వాటి పక్కన ఏ లాట్ ఆఫ్ అనేది వాడొచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్ అనేది చూడండి, ఫ్రెండ్స్ అనేది అన్కౌంటబుల్ కౌంటబుల్, అంటే మీకు ఉన్న ఫ్రెండ్స్ ని లెక్కించొచ్చా లెక్కించలేమా, లెక్కించొచ్చు. కాబట్టి మనం లెక్కింపదగినటువంటి నౌన్స్ ఏవైనా ఉంటే వాటి ముందు కూడా చాలా అనే సందర్భంలో ఏ లాట్ ఆఫ్ వాడొచ్చు. ఇక్కడ ఏ లాట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, చాలా అని చెప్పడానికి. కాబట్టి కౌంటబుల్ లో వాడొచ్చు, అన్కౌంటబుల్ లో వాడొచ్చు. ఏంటి ఏ లాట్ ఆఫ్ అనేది గమనించాలి ఇక్కడ. అన్కౌంటబుల్ అన్కౌంటబుల్ అండ్ కౌంటబుల్. అన్కౌంటబుల్ కౌంటబుల్, కౌంటబుల్ నౌన్స్ వస్తే దాని ముంగల ఏ లాట్ ఆఫ్ వాడొచ్చు. అదే విధంగా అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చినా కూడా దాని ముంగల ఏ లాట్ ఆఫ్ వాడొచ్చు. ఇక్కడ ఏ లాట్ ఆఫ్ అనేది క్లారిటీ వచ్చేసింది. సరే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఏమన్నాము, సమ్ వాటర్ అన్నాం. సమ్ వాటర్, అదే విధంగా సమ్ ఫ్రెండ్స్ అన్నాం. అంటే ఈ సమ్ అనేది కూడా కౌంటబుల్ తో వాడొచ్చు, అన్కౌంటబుల్ తో వాడొచ్చు. సో వాటర్ అనేది అన్కౌంటబుల్ కాబట్టి దీంతో సమ్ వాడొచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్ అనేది కౌంటబుల్ కాబట్టి దీంతో కూడా సమ్ వాడొచ్చు. రైట్, బాగానే ఉంది. నెక్స్ట్, నాకు ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అన్నాం. ఐ హ్యావ్ ఫ్యూ సారీ ఐ హ్యావ్ లిటిల్ వాటర్ అన్నాం కదా, ఐ హ్యావ్ ఏ లిటిల్ వాటర్. ఐ హ్యావ్ ఏ లిటిల్ వాటర్ అంటే కొన్ని నీళ్లు ఉన్నాయి అని చెప్పడానికి. కానీ ఇక్కడ ఏం వాడాము, ఇక్కడ ఏ లిటిల్ బదులు ఏం వాడాము, ఏ ఫ్యూ ఫ్రెండ్స్ వాడాము. ఇక్కడ డిఫరెన్స్ గమనించాలి. పైన ఏ లాట్ ఆఫ్ వచ్చినప్పుడు రెండు చోట్ల ఏ లాట్ ఆఫ్ వాడాము, సమ్ వచ్చినప్పుడు కూడా రెండు చోట్ల కౌంటబుల్ కానీ అన్కౌంటబుల్ కు సమ్ వాడాము. కానీ ఏ లిటిల్ వచ్చినప్పుడు అన్కౌంటబుల్ కి ఏమో ఏ లిటిల్ వాడాము, కౌంటబుల్ కి ఏమో ఏ ఫ్యూ వాడాము. ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఇది గమనించండి. అదే విధంగా మనము లిటిల్ వాడాం కదా, లిటిల్ వాటర్ కూడా వాడాం కదా, లిటిల్ వాటర్ అన్న దానికి మరి ఇది అన్కౌంటబుల్ లో లిటిల్ వచ్చినప్పుడు కౌంటబుల్ లో ఏమొస్తుంది, ఫ్యూ వస్తుంది. ఫ్యూ ఫ్యూ ఫ్రెండ్స్ అని ఇది గమనించాలి.
కాబట్టి కౌంటబుల్స్ కి వాడుతున్నప్పుడేమో ఫ్యూ, ఆ ఫ్యూ, సమ్, ఏ లాట్ ఆఫ్ వాడాలి. అదే అన్కౌంటబుల్ అంటే లెక్కించని దానికి వాడుతున్నప్పుడు లిటిల్, ఆ లిటిల్, సమ్ము, ఏ లాట్ ఆఫ్ ఇట్లా వాడచ్చు. అంటే ఏ లాట్ ఆఫ్ అనేది రెండింటికి వాడచ్చు, సమ్ అనేది రెండింటికి వాడచ్చు. ఏ లిటిల్ మటుకు అన్కౌంటబుల్ కే, ఏ ఫ్యూ మటుకు కౌంటబుల్ కే. లిటిల్ అనేది అన్కౌంటబుల్ కి వాడాలి, ఫ్యూ అనేది కౌంటబుల్ కి మాత్రమే వాడాలని అర్థమవుతుంది. రైట్. మళ్ళీ ఒకసారి పైకిద్దాం. సో బాటిల్లో చాలా నీళ్లు లేవు అని చెప్పడానికి ఏం వాడాలంటే ఇక్కడ గమనించండి. దేర్ ఈజ్, దేర్ ఈజ్, లేదా దేర్ ఈజ్ అంటే నెగిటివ్ లో చెప్పాలి కదా. దేర్ ఇజంట్ మచ్ వాటర్, దేర్ ఇజంట్ మచ్ వాటర్ ఇన్ ద బాటిల్. ఇది ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది చూడండి. ఇక్కడ ఏమొచ్చిందంటే అదనంగా మచ్ వచ్చింది. కాబట్టి మచ్ ఎప్పుడన్నా చెప్పాలంటే నెగిటివ్ లో చెప్పండి, నెగిటివ్ లోని. బాటిల్లో ఎక్కువ నీళ్లు లేవు అని చెప్పడానికి మచ్ వాడాలి. దేర్ ఇజంట్, దేర్ ఇజంట్ అంటే ఇక్కడ నెగిటివ్ లోనే వాడాం. దేర్ ఇజంట్ మచ్ వాటర్ ఇన్ ద బాటిల్. కాబట్టి మచ్ ఎప్పుడు వాడాలి అంటే నెగిటివ్ లో వాడాలి. ఇక్కడ గమనించండి. కాబట్టి ఇక్కడ మచ్ వాడతాం. మచ్ వాటర్ అనేది నెగిటివ్ లో వాడాలి. అంతకుముందు వాడిని పాజిటివ్ లో వాడినట్టు. ఓకే. ఏ లాట్ ఆఫ్ అనేది పాజిటివ్ లో వాడాం కదా, అక్కడ మచ్ అనేది నెగిటివ్ లో వాడాలి. అదే విధంగా ఫ్రెండ్స్ విషయంలో చూడండి. ఏం చెప్పాం ఫ్రెండ్స్ విషయంలో? నాకు చాలా మంది స్నేహితులు లేరు అని చెప్పడానికి నెగిటివ్ ఏం వాడాలంటే ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. అంటే కౌంటబుల్ లో ఏం వాడాలా? నాకు ఎక్కువ మంది స్నేహితులు లేరు అని చెప్పడానికి ఏం వాడాలా? మెనీ వాడాలా, మెనీ. కాబట్టి మెనీ అనేది నెగిటివ్ లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? కౌంటబుల్స్ కి వస్తుంది. ఇది డిఫరెన్స్. కాబట్టి లిటిల్, ఆ లిటిల్, సమ్, మచ్, ఆ లాట్ ఆఫ్ అనేది వాటర్ కి వాడతాము. ఇక్కడ ఫ్యూ, ఆ ఫ్యూ, సమ్, మెనీ, ఏ లాట్ ఆఫ్ అనేది ఫ్రెండ్స్ కి వాడినాం. ఫ్రెండ్స్ అంటే కౌంటబుల్, వాటర్ అంటే అన్కౌంటబుల్. డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? ఏ లాట్ ఆఫ్ కు డిఫరెన్స్ రాలేదు, సమ్ కు డిఫరెన్స్ రాలేదు. డిఫరెన్స్ ఎక్కడెక్కడ వస్తుంది? ఇక్కడ మచ్ వాడినప్పుడు అన్కౌంటబుల్ కి, ఇక్కడ కౌంటబుల్ కి ఏం వాడాలా? మెనీ వాడాలి. ఇక్కడ ఆ లిటిల్ వాటర్ అన్న వాడినప్పుడు ఇక్కడ ఏం వాడాలా? ఆ లిటిల్, ఇక్కడ ఆ లిటిల్ వాటర్ అని వాడినప్పుడు అది అన్కౌంటబుల్ కి. అదే కౌంటబుల్ కి వాడాల్సి వస్తే అదే అర్థంలో ఏ ఫ్యూ అనేది వాడాలి. అదే విధంగా లిటిల్ అనేది అన్కౌంటబుల్ లో వచ్చినప్పుడు దానికి కౌంటబుల్ లో వాడాల్సి వస్తే లిటిల్ కాస్త దేనిగా మారుతుంది అంటే ఫ్యూగా మారుతుంది. సో ఇవి డిఫరెన్సెస్.